హాయ్ అండి. దొండకాయ ఫ్రై అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. నాకు దొండకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం. ఈ దొండకాయ ఫ్రై చపాతీలేకైనా లేదనుకోండి పప్పుచారు అలా ఏమైనా చేసుకున్నా నంచుకోవడానికి కూడా అన్నంలోకి చాలా బాగుంటుంది. మీకు అలా ఇష్టమో లేదో కామెంట్ చేయండి. అంతేకాకుండా దొండకాయలను తింటే మందమరుపు వస్తుంది అని అంటారు. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, కానీ మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అంతేకాకుండా దొండకాయ చేయడం కొంచెం ఎక్కువ ప్రాసెస్, కానీ చేసిన తర్వాత తింటూ ఉంటే ఆ కష్టం అంతా మర్చిపోతాము. నాకైతే దొండకాయలో ఏ విధంగా చేసినా చాలా ఇష్టము. అంతేకాకుండా దొండకాయలో పెసరపప్పు వేస్తే ఇంకా ఇష్టం అనమాట. మీకు ఎలా చేస్తే ఇష్టమో కామెంట్ చేయండి. దొండకాయ ఫ్రైలో టమాటా వేయకుండా ఒకసారి సింపుల్ గా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటది అనమాట. నేనైతే ఎప్పుడు చేసిన టమాటా అయితే వేయను, ఎందుకంటే ఇది జిగురు ఉంటుంది కాబట్టి. టమాటా వేస్తే ఇంకా జిగురు వస్తుంది. నేను చేసిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఇలానే చేస్తారో లేకుంటే ఇంకేమైనా వేసి డిఫరెంట్గా చేస్తారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఉంటాను.